కాలం మారిపోయింది. నిన్నటి సెక్యూరిటీ వాళ్ళ ఏ ఒక్కడికి లేదు. పెరుగుతున్నా, కష్టపడుతున్నా, రేపు భద్రంగా బ్రతుకుతాం అన్నటువంటిది లేదు. ఏ రోజున ఎట్లాంటి చావు వస్తుందో తెలియదు. ఆరోగ్యకరంగా చచ్చిపోవాలని మాత్రం ప్రస్తుతం మనిషి కోరుకోవాలి. ఎందుకంటే అనారోగ్యంతో చస్తే సంపాదించిందంతా ఆసుపత్రులకు తగలేసుకోవాల్సినటువంటి రోజులు ఇది. అలాగని సెక్యూర్డ్ ఫుడ్ దొరకనటువంటి రోజులు. మారిపోతున్నటువంటి ప్రపంచానికి సంబంధించి మారుతున్న బంధాలకు సంబంధించి ఓ మిత్రులు పెట్టినటువంటి పోస్ట్ చూద్దాం. భార్యాభర్తలు కొందరు తమ తమ అమ్మా నాన్నలు మాత్రం వృద్ధాశ్రమంలో ఉంచుతారు. కుక్కలను మాత్రం ప్రేమగా తమ బెడ్రూమ్లో పడుకోబెట్టుకుంటారు. ఇది వాళ్ళ అమ్మా నాన్నలు పెంచిన పెంపకమా, సొంత పైత్యమా? తమ పిల్లల తర్వాత కూడా తమను అలాగే చూస్తారని తెలియదా? లేక వాళ్ళు ఏం చేసినా మంచిదే అనే మైండ్ సెట్తో ప్రోగ్రామింగ్ ఫిక్స్ అయ్యారు. కొందరు తల్లిదండ్రులు కనీసం మాటలు కూడా సరిగ్గా రాకుండానే 2 ఏళ్ళు దాటగానే స్కూల్లో వేసేస్తున్నారు. అమ్మ ఒడే పెద్దబడి అని తెలియక, ఇల్లే పెద్ద పాఠశాలని అర్థం కాక, చుట్టుపక్కల ఉండే కుటుంబాల వాళ్ళ ప్రేమే ఆ పసిపిల్లలకు అందమైన అద్భుతమైన చిన్న ప్రపంచం అని ఆలోచనే లేదు. పిల్లల అల్లరి భరించలేక బడికి పంపుతున్నాం అనేవారే ఎక్కువ మంది. ముందు పిల్లల గురించి మాటల్లో చెప్పలేని కష్టాలు, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పలేని సమస్యలు చూస్తారు పైన పేర్కొన్న పనుల వల్ల. మరక మంచిదే అనేది మార్కెటింగ్ టెక్నిక్. సరుకులు అమ్మడానికి సమస్యలు తెచ్చుకునే దురదృష్టం కొద్దీ ఎవరు గుర్తించడం లేదు, ఆలోచన కూడా చేయడం లేదు. భవిష్యత్తులో మీ కుటుంబ పిల్లల సమస్యలకు మీరే బాధ్యులవుతారని హరివలభోజు గారు చెప్తున్నారు.